మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనదే అన్న మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాకను అభివృద్ధి చేస్తానని వెల్లడి ముస్తాబాద్ మండలంలో సమీకృత సిరిధాన్యాల ఆహార తయారీ ఉత్పత్తుల ప్రాజెక్ట్ నిర్మాణానికి భూమి పూజ చేసిన చిన్నజీఆర్ స్వామి కడప జిల్లాలో మంత్రి సురేష్ పర్యటన వికలాంగులు దివ్యాంగులకు 40 లక్షలు విలువ చేసే పరికరాల పంపిణీ ఆందోళన బాట పట్టిన కృష్ణపట్నం పోర్టు కార్మికులు కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ విశాఖ జిల్లాలో కాలం చెల్లిన మద్యం బాటిళ్ల విక్రయం 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే దుబ్బాక ఆర్యవైశ్య భవన్లో నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ నాయకులు కేవలం ఓట్ల కోసం మాత్రమే వస్తున్నారని తెలిపారు ఉత్తమ్ మంత్రిగా ఉన్న సమయంలో దుబ్బాకకు ఒక్కసారి కూడా రాలేదని కానీ ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ నేరుగా ఆ నియోజకవర్గానికి వెళ్లి 300 కోట్ల రూపాయల పనులు మంజూరు చేశారని హరీష్ రావు గుర్తు చేశారు అదే రీతిలో దుబ్బాకకు నిధులిచ్చి అభివృద్ధి చేస్తామన్నారు దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనదే అని హరీష్ రావు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాకను అభివృద్ధి చేస్తానని తేల్చి చెప్పారు అదే విధంగా ఈ మధ్య కాలంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి కూడా బీజేపీ సీనియర్ నాయకులు ఇవాళ కూడా మన నరసింహారెడ్డి గారితో పాటు మన లక్ష్మీపూర్ మైపాల్ రెడ్డి గారితో పాటు మరి చాలా మంది బీజేపీ కార్యకర్తలు చేరుతా ఉన్నారు దుబ్బాకలో కూడా వంశీ లాంటి కార్యకర్త బయటకు వచ్చేసింది తొగుటలో బీజేపీ హనుమంత్ రెడ్డి ఆయన పేరే బీజేపీ హనుమంత్ రెడ్డి అయిపోయింది అట్లాంటి సీనియర్ నాయకుడు పుట్టిననాటి నుంచి ఆయనకు ఖ్యాలి తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ జెండా మోసిన హనుమంత్ రెడ్డి లాంటి వాళ్ళు మొత్తం మంది కూడా తొగుట మండలంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరినారు ఈ నాయకులకు సొంత కార్యకర్తలకే బీజేపీ అభ్యర్థి మీద బీజేపీ పార్టీ మీద నమ్మకం లేదు ఇలా వాళ్ళే రోజు బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరితే ఇంకా గెలుపు ఎక్కడిది ప్రజలకు నమ్మకం ఎక్కడి అందుకే ఇవాళ బీజేపీ వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ తోని ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది వాళ్ళు డబ్బులను నమ్ముకున్నారు డబ్బులు వంచాలి ఏదో రకంగా ప్రలోభాలకు గురి చేయాలని చెప్పి బీజేపీ నాయకులు పనిచేస్తా ఉన్నారు మొన్న హైదరాబాద్ దగ్గర దుబ్బాకకు డబ్బులు తెస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు దొరికిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇవాళ సిద్దిపేటలో కూడా పోలీస్ అధికారులు రైడ్ చేస్తే రెడ్ హ్యాండెడ్ గా వారి బంధువుల ఇళ్లలో డబ్బులు దొరికితే ఇవాళ కొద్దిమంది బీజేపీ కార్యకర్తలు తీసుకుపోయి గుండాల్లాగా పోలీసుల చేతుల నుంచి డబ్బులు గుంజుకొని పారిపోయింది ఇవాళ బీజేపీ కార్యకర్తలు ఇది ఎంత మేర కరెక్ట్ మీరు తప్పు చేయకపోతే మీరు సహకరించాలి పోలీసులతోని పోలీసులు ఏమైనా సిద్దిపేటలో మా మున్సిపల్ చైర్మన్ రాజ్ నర్సీల మీద కూడా కంప్లైంట్ చేస్తే వచ్చి ఇల్లంతా చెక్ చేసి పరుపులన్నీ చెప్పారు మొత్తం బీరువాలన్నీ చెక్ చేసింది నా కార్ చెక్ చేసింది మా అభ్యర్థి సుజాతక్క కార్ చెక్ చేసింది ఎక్కడ ఆపంటే అక్కడ ఆపినాం పోలీసులకు సహకరించినాం చెక్ చేసుకోమని చెప్పినాం ఇవాళ మొన్న 20 లక్షలు దొరికినాయి ఇవాళ కూడా డబ్బులు దొరికితే పోలీస్ అధికారుల చేతుల్లో నుంచి మీదబడి గుండాల్లాగా డబ్బులు గుంజుకొని పోయి ఇవాళ మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో దుబ్బాక ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇదేనా పద్ధతి మీ సంస్కృతి ఇదేనా డబ్బులు దొరుకుతాయి మళ్ళా దొరికిన డబ్బుల్ని వెనకటికి ఎవడో దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అన్నట ఇవాళ బీజేపీ కార్యకర్తలు ఇవాళ సిద్దిపేటలో వ్యవహరించిన తీరు కూడా అట్లానే ఉంది మీరే డబ్బులు ఎన్నికల్లో పంచడానికి తెస్తారు మీ ఇంట్లో పోలీసులు సోదా చేస్తే డబ్బులు దొరుకుతాయి మళ్ళీ మీరే మీదబడి డబ్బులు గుంజుకొని పోయి మీరే గట్టిగా అరుస్తా ఉన్నారు కానీ వాస్తవాలు ప్రజలకు తెలుసు ఇవాళ మీరు కార్యకర్తలందరూ కూడా బయటకు పోతా ఉన్నారు బీజేపీ మీద విశ్వాసం పోయింది ఇవాళ ఏం జరిగింది నిన్న పంజాబ్ లో ఢిల్లీలో పొద్దున టీవీ చూస్తా ఉంటే నేను చూసిన రావణ కాష్టం చేస్తాం మనం ఏం చేస్తాం దసరా నాడు రావణ కాష్టం చేస్తాం కానీ పంజాబ్ లో ఢిల్లీలో ఏం కాష్టం చేసిండ్రు నరేంద్ర మోడీ గారు బొమ్మను గాలబెట్టిండ్రు ఎందుకు గాలబెట్టిండ్రు మీరు తెచ్చిన వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు మద్దతు ధర రాకుండా పోయింది మొన్న కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లుతోని
రైతులకు అసలు ధర మద్దతు ధర అనేది లేకుండా పోయింది, ఎంఎస్పి అనేది లేకుండా పోయింది. మనకు ఛత్తీస్గఢ్కి వెళ్ళి బీహార్కి వెళ్ళి మన సిద్దిపేట దగ్గర దుబ్బాక దగ్గర పౌల్ట్రీ ఫామ్లకు 1100 రూపాయకి మక్కలు ఇచ్చిపోతున్నారు. 1100కి అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు 1100కు? అక్కడ కొంటలేరు, ఛత్తీస్గఢ్లో కొంటలేరు, బీజేపీ పరిపాలిస్తున్న బీహార్లో కొంటలేరు. 1100లకు వచ్చి మన దుబ్బాక పౌల్ట్రీ ఫామ్లకు మక్కలు అమ్ముతా ఉన్నారు. నిన్న పంజాబ్కి వెళ్ళి 1400కి 1500కి వడ్లు పంజాబ్కి వెళ్ళి తెచ్చి మన వరంగల్ వడ్లు అమ్ముతున్నారు. మరి 1400కి పంజాబ్కి వెళ్ళి వడ్లు వస్తే మరి కడప జిల్లాలో మంత్రి సురేష్ పర్యటించారు. ఈ సందర్భంగా వికలాంగులు, దివ్యాంగులకు 40 లక్షలు విలువ చేసే పరికరాలను పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి సురేష్ పాల్గొన్నారు. జిల్లాలోని 659 మంది దివ్యాంగులు, వికలాంగులకు ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, వినికిడి యంత్రాలు, రేలేటర్లను పంపిణీ చేశారు. శాఖ మంత్రులు ఈ కార్యక్రమంలో అతిథిగా ఈరోజు ఈ విభిన్న ప్రతిభావంతులు వీరు కూడా సమాజంలో ఒక భాగం. వీరిని కూడా మనం ఈ యొక్క వివక్ష చూడడానికి వీల్లేదు. అంగవైకల్యం కాదు వీళ్ళు దాగి ఉన్నటువంటి ఆ ప్రతిభను వెలికి తీయాల్సిన అవసరం ఉంది. మనం ఫిజికలీ హ్యాండిక్యాప్ అని చెప్పాం, కాదని చెప్పి ఫిజికలీ ఛాలెంజ్ అని చెప్పి వారిని మళ్ళీ పైకి తీసుకొచ్చాం. ఈరోజు వారు ఫిజికలీ ఛాలెంజ్ కాదు, వారు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని చెప్పి ఈరోజు విభిన్న ప్రతిభావంతులుగా వీరిని గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను ఈరోజు కలిగిస్తా ఉన్నాం. మరి సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రతి మండలంలో కూడా ఒక భౌతిక సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం చూసాం ఈ యొక్క వైఎస్ఆర్ జిల్లా హెడ్ క్వార్టర్లో విజేత మరి ఈ యొక్క సెంటర్ ఏదైతే ఉందో ఫిజికలీ ఛాలెంజ్ చిల్డ్రన్ కు అన్ని హంగులతో ఉన్నాయి. వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి అది నడుస్తున్న మరి ఆ పులివెందుల్లో మరి ఉన్న ఆ యొక్క సెంటర్ ఈరోజు రాష్ట్రానికే ఆదర్శంగా నిలబడింది. దాన్ని మరి ఉదాహరణగా తీసుకొని అలాంటి విజేత సెంటర్ను ఆ యొక్క వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పులివెందుల్లో ఏదైతే మరి నడుస్తూ ఉందో అదే బాటలో రాష్ట్రంలో ప్రతి మండలంలో కూడా ఈ యొక్క సెంటర్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి కూడా మేము మనవి చేసుకుంటూ ఈరోజు సుమారు ఒక 40 లక్షల రూపాయలు విలువ చేసే పరికరాలు ఈరోజు మరి వినికిడి పరికరాలు కానివ్వండి, మరి ట్రైసైకిల్స్ కానివ్వండి, మనకి అట్లాగే వీల్ చైర్స్ కానివ్వండి, ట్రావెలర్స్ కానివ్వండి, అన్ని మరి క్రచెస్ కానివ్వండి, ఇవన్నింటినీ ఈరోజు పంపిణీ చేస్తూ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మరి ఇక కొంతమంది తల్లిదండ్రులు అడిగారు, బ్రెయిలీ బుక్స్ ఇంకా ప్రింట్ కాలేదు, బ్రెయిలీ బుక్స్ కావాలని చెప్పి బ్రెయిలీ బుక్స్ కూడా ప్రింట్ చేసి సిద్ధంగా చేసి ఉంచాము. మరి అవి కూడా ఇప్పటికే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి డిస్ట్రిబ్యూట్ చేశామని చెప్పి కూడా నాకు సమాచారం ఉంది. ఎక్కడైనా ఎవరికైనా అందకపోతే దయచేసి తెలియచేయండి. ఏదేమైనప్పటికీ వారిని కూడా ఈరోజు ఈ యొక్క విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో పిల్లలు వారిని కూడా మరి జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే విధంగా వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కలిగిస్తున్నాం. వారిని బడికి తీసుకురావాల్సిన అవసరం లేదు, ఇంట్లో నుండి చదివించడానికైనా పర్వాలేదు, లేకపోతే తీసుకొస్తే వాళ్ళకి కావాల్సినటువంటి మరి ఆ యొక్క అలవెన్స్లు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పారు, ట్రావెల్ అలవెన్స్ కానివ్వండి, రీడింగ్ అలవెన్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కానివ్వండి, అన్ని వారికి అందుబాటులోకి తీసుకొస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి రాష్ట్రంలో విద్యకిస్తున్నటువంటి ప్రాముఖ్యత బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని అంశాలను వారు తినే తిండి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని, పౌష్టికాహారాన్ని మరి ఈరోజు ఎంతో రుచికరంగా శుభ్రంగా ఈరోజు మరి అందిస్తున్నామంటే ముఖ్యమంత్రి గారు ప్రతి అంశాన్ని అంత జాగ్రత్తగా గమనిస్తూ ఎక్కడికక్కడ మరి సలహాలు సూచనలు ఇస్తూ ఆదేశాలు జారీ చేస్తూ ముందు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో శ్రీ 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 త్రిదండ శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారు పర్యటించారు. మండలంలోని పోతుగల్ గ్రామంలో సమీకృత సిరిధాన్యాల ఆహార తయారీ ఉత్పత్తుల ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసిన స్వామివారు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ రంగారావు, టెస్కప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మండలంలోని పలు గ్రామాల ప్రజలతో పాటుగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామివారు మాట్లాడుతూ విజయదశమి రోజున పోతుగల్ గ్రామంలో సిరికి మన గ్రామంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు.
2-3 సార్లు మళ్ళీ మేము ఈ ఉండేటటువంటి గ్రామ పెద్దలతోటి కలవడం జరిగింది. ఆలయం ప్రతిష్టాపన జరపాలని అనుకోవడం జరిగింది. సరే, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో మా శ్రీరంగారావు గారు, శశిధర్ అండ్ భార్గవ్ వీరు మిమ్మల్ని ఒకసారి కలుస్తారు స్వామి, వారికి కొంచెం మీరు టైం ఇవ్వండి అని మాకు అమెరికా నుంచి మా కృష్ణకాంత్ గారు ఫోన్ చేశారు. కృష్ణకాంత్ గారు కూడా మీ ఊరికి సంబంధించినటువంటి ఆయనే, వీరి బావగారి కొడుకుట. ఆయన ఫోన్ చేసి ఇలాగ మా వాళ్ళు వస్తారు, ఒకసారి మిమ్మల్ని కలుస్తారు, మీరు టైం ఇవ్వండి అన్నారు. మా దగ్గరికి రావడానికి ఎవరికి అపాయింట్మెంట్ అక్కర్లేదు, ఎవరు టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే మా కృష్ణకాంత్ గారు చెప్పారు కనుక తప్పకుండా ఇదేదో సమాజ అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమమే అయి ఉంటుంది అనేది మేము మనసులో నిర్ణయం చేసుకున్నాం. ఆ తర్వాత శ్రీరంగారావు గారిని మేము కలిసాం. శశిధర్, భార్గవ్ ఇద్దరు కూడా వారు చేయదలుచుకున్నటువంటి కార్యక్రమం యొక్క రూపురేఖల్ని మాకు చాలా చక్కగా వివరించి చూపించారు. చాలా ఆశ్చర్యం వేసింది మాకు. ఇప్పుడు మన చిరంజీవి శశిధర్ ఇప్పుడు మన అందరికీ కూడా ఒక పెద్ద సైంటిఫిక్ పేపర్ ప్రజెంట్ చేశాడు ఆయన. నిజానికి ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా చాలా చాలా విలువైన విషయాలు, అంతర్జాతీయంగా విలువైన విషయాలు. అయితే మనకి వాటిని అర్థం చేసుకోవడానికి 1 నెల రోజులు ఆయన దగ్గర క్లాసెస్ తీసుకుంటే తప్ప మనకు అర్థం కాలేదు. అతి ఆశతోటి దాన్ని మనం ఏదో చెయ్యాలి అని ప్రయత్నం చేస్తే అది తన సహజ ప్రవృత్తిని కోల్పోవడమే కాకుండా మన సహజతని కూడా పాడు చేస్తుంది, మనం రకరకాలుగా బానిసలైపోయేటటువంటి స్థితిలోకి తోసి పారేస్తుంది. ఇది ఆయన చెప్పిన. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఉద్యోగ భద్రతతో పాటుగా కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టారు. భారీగా కార్మికులు ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్కు చేరుకున్నారు. పోర్టులో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉద్యోగ భద్రతపై అధికారులు స్పందించాలని కోరారు. కృష్ణపట్నం పోర్టు నందు కార్మికులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. దీని మీద గత 6 నెలలుగా కార్మికులందరూ ఏకమయ్యి అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనీసం చీమగుట్టినట్లు కూడా అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కానీ వ్యవహరించడం లేదు. పదే తిరిగి కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా వేసారిపోయారు కార్మిక వర్గం అంతా. ఈరోజు కూడా ఈనాటికి కూడా మన వెనక ఇక్కడ వచ్చున్నారు ధర్నాకి. బీహారు, మధ్యప్రదేశ్, యూపీ దగ్గర నుంచి వచ్చిన కార్మికులందరూ తిండి తిప్పలు లేకుండా 2 నెలల నుండి మాకు డ్యూటీలు అయ్యని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. ఈ విషయాన్ని పదే వాళ్ళ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం, కానీ పరిష్కరించడం లేదు. నిన్న ఉన్నట్టుండి కార్మికులందరినీ మళ్ళీ పిలిచి మీరు డ్యూటీ కావాలన్నా లేకపోతే మీకు సెటిల్మెంట్ కావాలన్నా తేల్చుకోండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. మాకు డ్యూటీ కావాలి, డ్యూటీతో పాటు మేము ఇప్పుడు దాకా పనిచేస్తున్నటువంటి మా బకాయిలని మాకు కావాలి. 13 ఏళ్ళు పనిచేస్తే ఈరోజు డ్యూటీ మార్చి పక్కన ఒక కంపెనీలో మారుస్తారంట. కంపెనీకి మార్చేది కాదు మాకు కావాల్సింది. మేము ఇంతకాలం కష్టపడ్డందుకు మాకు రావాల్సిన బకాయిలన్నింటినీ లెక్కగట్టి మాకు ఇవ్వాల్సింది ఇవ్వమని చెప్పేసి కార్మిక వర్గం కోరుతా ఉంది. కానీ దానికి అలా కాదంట. మీకు డ్యూటీ కావాలంటే సెటిల్మెంట్ వదులుకోండి, సెటిల్మెంట్ కావాలంటే డ్యూటీ వదులుకోండి. ఇది కరెక్ట్ కాదు. ఉద్యోగ భద్రత మాకు కావాలి. మా భూములు పోయినాయి, మా ఇళ్ళు ఖాళీ చేశాం,
మా ఉపాధి అంతా పోయింది, మా వృత్తులన్నీ పోయినాయి. చేపల వేట చేసుకుంటా ఉన్నా మా వృత్తి లేదు. చుట్టుపక్కల గ్రామాల్లో అనేక తాడి చెట్టల్లో, ఈత చెట్టల్లో కళ్ళు గీసుకొని బతుకుతా ఉన్నాం. అవన్నీ పనులు పోయినాయి. మేము రోజువారీ ఉప్పు దుక్కునే వాళ్ళే, ఉప్పు దుక్కునే పనంతా పోయింది. ఉప్పు కొట్టారో లేవు. మేము ఇన్ని పనులు పోగొట్టుకొని మేము మా పొలాలు, మా ఇళ్ళు, యావదాసి మొత్తం మీకు అప్పచెప్పి ఈరోజు మాకు ఉన్నట్టుండి మమ్మల్ని బయటకు తోయమంటే ఎలా బయటకు వెళ్ళాలి, ఎలా బతకాలి? అందుకని మా ఉపాధికి రక్షణ కల్పించాలి. ఇది ఆ ప్రాంతంలో ఉండే కార్మికులు కోరుకునే డిమాండ్లు. కాలం చెల్లిన మద్యం బాటిళ్లను విక్రయిస్తూ విశాఖ జిల్లాలో 5 వ్యక్తులు పోలీసులకు చిక్కారు. గాజువాక ఎక్సైజ్ శాఖ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్లో కాలం చెల్లిన మద్యాన్ని విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు మద్యంతో పాటుగా 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రమణ అనే వ్యక్తి మరికొంతమంది వ్యక్తుల సహాయంతో విక్రయాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో కొండలరావు అనే వ్యక్తి ఇంటి వద్ద సోదాలు చేసిన అధికారులు మద్యం బాటిళ్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో బతుకమ్మ పండుగను ఆడపడుచులు, అక్కా చెల్లెళ్లు డీజే పాటలతో, కోలాట చప్పట్లతో సంబరాలు జరుపుకున్నారు. అతి పవిత్రమైన గౌరమ్మను పసుపు ముద్దతో చేసి బతుకమ్మను అలంకరించి వచ్చే ఏడాది మళ్లీ రావమ్మ బతుకమ్మ అంటూ ఆడపడుచులు పండుగను ఆనందంగా జరుపుకున్నారు. హంద్రీనీవా జలాల సాధన పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టిన టీడీపీ నేతలను రామకుప్పం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా ర్యాలీ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధపడ్డారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భరత్, ఎస్కో చైర్మన్ సెంతిళ్లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త భరత్ గారి పిలుపు మేరకు రామకుప్పం మండలంలో మేము ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం మొదలుపెట్టాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 9 ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక 5 ఏళ్లు నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 30 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇన్ని రోజులు గుర్తుకు రాని కుప్పం పైన కపట ప్రేమ ఇప్పుడు చూపిస్తూ హంద్రీనీవా ప్రాజెక్టు ఇప్పుడు కొత్తగా తీసుకొని వచ్చారు. ఏమంటే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా 90% పనులు పూర్తయ్యాయి, మేము 10% పనులు మాత్రం ఆపేశామని చెప్తున్నారు. 2017 నుంచి మీ స్ట్రాటజిక్స్ ఒకసారి తీసుకుంటే సెప్టెంబర్కి ఇస్తామన్నారు, తర్వాత డిసెంబర్కి ఇస్తామన్నారు, తర్వాత మార్చికి ఇస్తామన్నారు. అంటే ఈ కల్లిపల్లి మాటలు చెప్తూ ఖచ్చితంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలారు ప్రాజెక్టు పైన దృష్టి పెడితే దాన్ని కూడా తీసుకొని పోయి తమిళనాడు వాళ్ళతో ఆలోచి మీరు కోర్టుకు వేయడం జరిగింది. ఇప్పుడు హంద్రీనీవా విషయంలో కూడా ఇదే చేశారు.
లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా ముఖ్యము. మీరు పుంగనూరు నుంచి కుప్పం తీసుకురావడానికి కేవలం భూసేకరణ వల్ల ఇబ్బంది వస్తుందని చెప్పారు. మీరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎంతవరకు తీసుకొని వచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే మీరు కేవలము అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసుకుంటూ ఇక ఖచ్చితంగా మీకు ఈ కాలం చెల్లింది చంద్రబాబు నాయుడు గారు. మీకు ఖచ్చితంగా చెప్తున్నాం, రాబోయే భవిష్యత్తులో మీకు రాబోయే ఎన్నికలలో ఇప్పటికి 23 సీట్లకి మీరు పరిమితమయ్యారు. భవిష్యత్తులో ఈ 3 సీట్లు కూడా మీకు రావని చెప్పి తెలియజేసుకుంటూ కుట్రలకి అలాగే ఇక్కడ దోనవేణి శ్రీనివాసులు ఎమ్మెల్సీ ఆయన పిఏ మనోహర్ ప్రశాంతంగా ఉన్న కుప్పాన్ని నాశనం చేసి లా అండ్ ఆర్డర్ ని చాలా తప్పుతో పెట్టించాలనే ఒక నెపంతో ఈ రోజు హంద్రీనీవా మీద పాదయాత్ర చేయడానికి పూనుకున్నారు. అసలు 2014 నుంచి 19 వరకు మీ గవర్నమెంట్ ఉన్నది కదా. ఒక చీఫ్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి నువ్వు కంప్లీట్ చేయకుండా దద్దమ్మల్లాగా మీరుండి ఇంకా మాకు 4 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే ఇలాంటి టైంలో మాకు టైం ఇవ్వకుండా దీన్ని రాజకీయం చేయాలనేసి కక్షతో వీళ్ళు ఇలాంటి చర్యలు పాటుపడుతున్నారు. కెపాసిటీ లేని ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఎన్ని డెవలప్మెంట్లు అన్ని సగంలో నిలిపేసి దురుద్దేశంతో మాకు నెక్స్ట్ మళ్ళీ ఓట్లేస్తే మేము కంప్లీట్ చేస్తామనే కుటిల రాజకీయం చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు అనుకో వీళ్ళు చేస్తా ఉండే ఈ ఏమైతే పన్నాగాలు పన్నుతున్నారో ఖచ్చితంగా వీళ్లకు దెబ్బ తగలుతా. దీంతో మీరు మర్యాదగా ఉంటే మేము కూడా ఎన్నికలు సుజావుగా జరిపిస్తాం. మీరు ఇలాంటి ఈ ప్రాబ్లమ్స్ కానీ మాకు లా అండ్ ఆర్డర్. తూర్పు గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. పాత గోడౌన్లో ప్రమాదం జరగడంతో వెంటనే మంటలను అదుపు చేశారు. అయితే ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జగ్గారెడ్డిగూడెం వద్ద అసంపూర్తిగా నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను తక్షణమే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘ నేతలు ధర్నాకు దిగారు. గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి నిర్మించారా పట్టిన పాలు వంతులను వెంటనే పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం వంతెనని 4 సంవత్సరాలుగా నిర్మించకుండా పనులన్నీ కూడా పెండింగ్ లో పెట్టడం వల్ల ప్రతి ఏటా కూడా భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈరోజు జల్లేరికి ఎక్కువ వరద నీరు వచ్చి మొత్తం మట్టితో సహా వంతెన కొట్టుకెళ్లిపోతా ఉంది. అయితే ఇక్కడ అసంపూర్తిగా వంతెన మనకి కనపడతా ఉంది. దాదాపు 4 కోట్ల రూపాయలు పైగా ఈరోజు ఈ వంతెనకు సంబంధించిన నిధులు శాంక్షన్ అయి ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన నిధులు విడుదల చేయట్లేదని చెప్పేసి కాంట్రాక్టర్ ఈ పనిని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఈ వంతెన పూర్తి కాకపోవడం వల్ల ఈరోజు రైతులు గాని ప్రజలు గాని తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులు తమ పంటల్ని ఇవాళ బుట్టాయిగూడెం మండలం దాదాపు 40-50 గ్రామాల రైతులు మార్కెట్ యార్డ్కి పత్తి గాని మొక్కజొన్న గాని వరి గాని ఇట్లాంటి పంటలన్నీ పట్టుకెళ్లాలంటే ఈ వంతెన ఆధారం. అట్లాగే ఆయిల్ పామ్ కూడా ఈ వంతెన నుంచి ఇతర మన నవభారత్ కంపెనీకి ఆయిల్ పామ్ కూడా పట్టుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది.
అంటే రైతులు తమ పంటలు తీసుకెళ్ళడానికి ఈ వంతెన లేకపోవడం వల్ల చుట్టూ తిరిగి వెళ్లాలంటే వాగులు వచ్చేసి వర్షాలకి అనేక చోట్ల కొట్టుకెళ్లిపోయి తమ పంటలు కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. అట్లాగే ప్రధానంగా ఈ రోజు ఏదైతే ఇక్కడ గొప్పల మంగమ్మ గుడి ఉన్నదో ఆ గొప్పల మంగమ్మ గుడి కూడా ఇదే ప్రధానమైన రహదారి. అంటే ప్రతి ఆదివారం గాని గుడికి వెళ్లేటప్పుడు కొన్ని వందల వేల వాహనాలు ఈ రోడ్డు అంటే వెళ్తా ఉన్నాయి. అయితే మొన్న వచ్చిన వర్షాలకి ఇక్కడ వేసిన మట్టి కూడా కొట్టుకెళ్లిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఈ రోజు ఈ పట్టినపాలెం వంతెనని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం అధికారులు స్పందించాలి. ఎందుకంటే ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉంటే ఈ రోజు మనం కొట్టుకెళ్లిపోతా ఉంటే నీళ్లలోంచి ఇవాళ చిన్న పట్టి లాంటివి వేసుకుని బళ్ళు పట్టుకుని వెళ్ళడం చాలా ఇబ్బంది పడింది. ముసలి వాళ్ళు అయితే పాక్కుండా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇట్లాంటి ఇబ్బంది పడుతున్నా సరే ఏజెన్సీలో గిరిజనులు పేదలు ఎంత ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ ప్రభుత్వం కనీస స్పందన లేదు. ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా పట్టినపాలెం వంతెనని నిర్మాణం పూర్తి చేసి ప్రజలకి రైతులకి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. అనంతపురం జిల్లాలోని కొడికొండ చెక్పోస్టులో పోలీసులు చేతివాటం ప్రదర్శించారు. ప్రొద్దుటూరుకు చెందిన వారిని బెదిరించిన 2 కానిస్టేబుళ్లు వారి వద్ద నుంచి 2 బంగారు బిస్కెట్లను తీసుకున్నారు. దీంతో ఈ విషయంపై చిలుమత్తూరు పోలీసులకు ప్రొద్దుటూరు గోల్డ్ షాప్ యజమాని ఫిర్యాదు చేశారు. 2 కానిస్టేబుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 24న బెంగళూరు నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తుండగా కొడికొండ చెక్పోస్టు వాహనాలు తనిఖీ చేయగా ఓ వాహనంలో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఇందుకు సంబంధించిన బిల్లులు లేకపోవడంతో బంగారు బిస్కెట్లు డిమాండ్ చేశారు. 2 బంగారు బిస్కెట్లు తీసుకుని వాహనాన్ని వదిలిపెట్టినట్లు సమాచారం. చిలమత్తూరు పిఎస్ లిమిట్స్ లో కొడికొండ వద్ద నేషనల్ హైవే పైన శాండ్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎక్సైజ్ సిబ్బంది మరియు ఎస్పీఓలు పనిచేస్తారు. వాళ్ళు ఎవరైనా కానీ శాండ్ కానీ లిక్కర్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని పట్టుకునే క్రమంలో ఒక వ్యక్తి ప్రొద్దుటూరుకు చెందిన సోమశేఖర్ అనే వ్యక్తిని వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అతని వద్ద బంగారు బిస్కెట్లు ఉంటే ఆ 2 బిస్కెట్లు తీసుకుని పంపించినారు అని చెప్పి అతను స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదు మేరకు సోమశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు కట్టి దర్యాప్తు చేయగా అందులో ఎక్సైజ్ కానిస్టేబుల్ నాగరాజు, ఎస్పీఓ భాస్కర్ వీళ్ళు అతని వద్ద నుండి 2 బస్కార్ బిస్కెట్లు, ఒక్కొక్క బిస్కెట్ 100 గ్రాముల ప్రకారం 200 గ్రాముల బిస్కెట్ ప్యాకెట్లు అపహరించినట్టు తెలిసింది. ఆ 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న 2 బంగారు బిస్కెట్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళని కోర్టుకు హాజరుపరచడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనదే అన్న మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాకను అభివృద్ధి చేస్తానని వెల్లడి. ముస్తాబాద్ మండలంలో సమీకృత సిరిధాన్యాల ఆహార తయారీ ఉత్పత్తుల ప్రాజెక్ట్ నిర్మాణానికి భూమి పూజ చేసిన చినజీఆర్ స్వామి. కడప జిల్లాలో మంత్రి సురేష్ పర్యటన. వికలాంగులు దివ్యాంగులకు 40 లక్షలు విలువ చేసే పరికరాల పంపిణీ. ఆందోళన బాట పట్టిన కృష్ణపట్నం పోర్టు కార్మికులు. కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్. విశాఖ జిల్లాలో కాలం చెల్లిన మద్యం బాటిళ్ల విక్రయం. 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.